రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కులగణన సర్వే కొనసాగుతుంది. మొదటి విడతలో వివరాలు నమోదు చేసుకుని వారి కోసం మరోసారి సర్వే చేస్తుంది ప్రభుత్వం. ఈసారి 3 పద్ధతుల్లో వివరాల నమోదుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటున్నారు అధికారులు. ఇక మండల ఆఫీసులోని వివరాలు నమోదు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఆన్లైన్లోనూ అవకాశం కల్పించింది. ఇక వరంగల్ సర్వేకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి జిల్లాలో సర్వే అప్డేట్స్ ఏంటి? మాధురి, రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి 3 అంచెల విధానంలో ఈ సర్వేకు అవకాశం కల్పించింది. ప్రధానంగా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కావచ్చు, లేదా ఆన్లైన్లో ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అది నింపి దగ్గరలో ఉన్నటువంటి మండల పరిషత్ కార్యాలయంలో కావచ్చు, లేదా ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యాలయంలో అందించవచ్చు, లేదా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం ఇస్తే ఎమ్యూనరేటర్లు కూడా ఆ ఇంటికి వెళ్ళి సర్వేకి సంబంధించినటువంటి వివరాలు తీసుకుంటారు. అదేవిధంగా ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ నెల 28 వరకు కూడా తమ వివరాలను అందించడానికి అవకాశం కల్పించారు. అయితే మొదటి దశలో ఎవరైతే ఇంటింటికి వెళ్ళినప్పుడు డోర్ లాక్ చేసి ఉండడం, లేదా సర్వేలో పాల్గొనకుండా నిరాకరించినటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్లకు అవకాశం కల్పించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో సంబంధించి చూస్తే 3వ రోజు ఈ సర్వేకి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మొదటి రోజు సండే రోజు, నిన్న మండే, ఇవాళ ట్యూస్డేకి సంబంధించి 3 రోజుల్లో చూస్తే 2 రోజుల సర్వేకి సంబంధించిన వివరాలు చూస్తే గ్రేటర్ వరంగల్ పరిధిలో 8 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ 8 సెంటర్లకు సంబంధించి కూడా కేవలం 18 మంది మాత్రమే నేరుగా వచ్చి ఈ కులగణన సంబంధించినటువంటి సర్వేలో పాల్గొని తమ వివరాలను ఈ ప్రజాపాలన కేంద్రాల ఇచ్చారు. అందులో చూస్తే 2 సర్కిల్గా మనం చూస్తాం. ఒకటేమో కాజీపేట సర్కిల్, రెండోదేమో కాశీబుగ్గ సర్కిల్. కాజీపేట సర్కిల్కి సంబంధించి 11 మంది, అదేవిధంగా కాశీబుగ్గ సర్కిల్కి సంబంధించి 4 మాత్రమే ఈ సర్వేలో తమ వివరాలు అందించారు. అంటే 18 మంది మాత్రమే నేరుగా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి సర్వే కేంద్రాలకు వచ్చి తమ వివరాలు అందించారు. అయితే ఆన్లైన్లో సంబంధించి చూస్తే, ఆన్లైన్కి సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి చూస్తే 040-211-11-111 ఈ నెంబర్కు సంబంధించి కూడా ఎవరైనా సరే తమ సర్వేలో పాల్గొనడానికి ఫోన్ చేసి వివరాలు అందించడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఎక్కువ మంది ఈ సర్వేలో పాల్గొన్నట్టుగా కూడా లెక్కలు తెలుపుతున్నాయి. ఎందుకంటే నేరుగా వచ్చిన వాళ్ళు 18 మందే ఈ 8 సెంటర్లలో. కానీ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గ్రేటర్ వరంగల్ పరిధిలో 170 మంది తమ వివరాలను అందించినట్టుగా, సర్వేలో పాల్గొని వివరాలు అందించినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే మొత్తంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో మొదటి దఫాలో 2,13,836 మంది ఫ్యామిలీలకు సంబంధించినటువంటి సర్వే పూర్తి చేశారు. అందులో కాశీబుగ్గ సర్కిల్లో 1,04,036, కాజీపేట సర్కిల్లో 1,09,800 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలు సేకరించారు. అయితే ఈ వివరాల సేకరించే క్రమంలో కూడా కొన్ని చోట్ల డోర్ లాక్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదా కొంతమంది సర్వేలో పాల్గొనడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు మరొకసారి ఈ అవకాశం కల్పించారని చెప్పచ్చు. ఇందులో దాదాపుగా 15,000 మంది వరకు కూడా డోర్ లాక్ కావచ్చు, లేదా ఈ సర్వేలో పాల్గొనడానికి అపోలో నిరాకరించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనడానికి మరొకసారి అవకాశం కల్పించారు. ప్రస్తుతం అయితే ఈ కేంద్రాలన్నీ కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ప్రస్తుతం మనం నక్కలగొట్టులో ఉన్నటువంటి ప్రజాపాలన కేంద్రం దగ్గర ఇక్కడ సిబ్బందిని వారితో కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి నేరుగా ఎంతమంది వస్తున్నారు? నేరుగా అయితే నిన్న 3 వచ్చింది. మొన్న మొదటి రోజు ఎవరు రాలేదు. ఈ ఫస్ట్ దఫాలో చేసిన సర్వే, ఇంటింటికి వెళ్ళినప్పుడు సర్వేకును ఇప్పుడు ప్రజాపాలన కేంద్రంలో పెట్టే సర్వేకి సంబంధించినటువంటి వివరాలు సేకరించడంలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? మొత్తం సేమ్ ఉన్నది సార్. అప్పుడు ఇప్పుడు ఒకటే సేమ్. ఇప్పుడైతే ఎవరు వస్తలేరు. 3 వచ్చి నిన్న. ఎట్లా అంటే ఎన్నో తారీఖు వరకు, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఈ కేంద్రం పనిచేస్తుంది? 9 to 5 ప్రస్తుతం అయితే సర్వేకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా
కులగణనకు సంబంధించినటువంటి ఇష్యూస్లో కావచ్చు, లేదా వాళ్ళ సామాజిక ఆర్థికమైనటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా ప్రభుత్వం వివరాలు సేకరించాలని భావిస్తుంది. అందుకు మొదటి దఫాలో ఎమ్యూనరేటర్లు ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారు. ఆ సర్వే సందర్భంగా కొంతమంది పాల్గొనడానికి నిరాకరించడం కావచ్చు, డోర్ లాక్ వివిధ కారణాల వల్ల అందుబాటులో లేకపోవడం, అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా 100% ఈ సర్వేలో అందరూ పాల్గొనాలనేదే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించేందుకు ఈ రెండోసారి అవకాశం ఇచ్చింది. అయితే ఇది మూడంచెల విధానంతో ఈ సర్వేలో పాల్గొనే అవకాశం కల్పించింది. ఎవరైనా సరే నేరుగా టోల్ ఫ్రీ నెంబర్కు 0402111111కు ఫోన్ చేసి తమ వివరాలను అందించవచ్చు. దానికి సంబంధించి కూడా అక్కడ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వాళ్ళు ఆధార్ కార్డులు కావచ్చు, వాళ్ళు ఏదైతే ఫామ్ ఉంటుందో ఆ ఫామ్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వాళ్ళు వివరాలు తీసుకుంటారు. దాని ఆధారంగా కూడా ఈ సర్వేలో వాళ్ళ వివరాలను సేకరిస్తారు. లేదా ఆన్లైన్లో కూడా ఈ ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని వివరాలన్నింటినీ కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది. సేమ్ టైంలో ఇలాంటి ప్రజాపాలన కేంద్రాలకు సంబంధించినటువంటి ఎంపీడీఓ కార్యాలయాలు కావచ్చు, గ్రేటర్ వరంగల్ పరిధిలో అయితే ఈ ప్రజాపాలనకు సంబంధించి 8 సెంటర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నర్సంపేట, పరకాల, జనగామ ఇట్లా మున్సిపల్ కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాలన్నీ కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారు. వారు అక్కడికి వస్తే నేరుగా ఫామ్ను నింపి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడే ఆ ఫామ్కు సంబంధించినటువంటి ఆన్లైన్లో కూడా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఉంచే అవకాశం ఉంటుంది. దీంతో అయితే ఈ 2 రోజులుగా చూసినటువంటి సర్వే చూస్తే నేరుగా వచ్చే వారికంటే కూడా ఆన్లైన్లో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమ వివరాలను అందించడానికి చాలామంది ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక గ్రేటర్ వరంగల్ పరిధిలో చూస్తేనే కేవలం 18 మంది మాత్రమే ఈ 8 సెంటర్లలో వాళ్ళ వివరాలు అందించడానికి వచ్చారు. కానీ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా చూస్తే 170 మంది వరకు కూడా తమ వివరాలను అందించడానికి వచ్చారు. అధికారులు కూడా ఇప్పటికీ చెప్తున్నారు, ప్రస్తుతం అయితే దాదాపు 15,000 మంది వరకు గ్రేటర్ వరంగల్ పరిధిలో రకరకాల కారణాలు కావచ్చు, డోర్ లాక్ కావచ్చు, లేదా అప్పుడు కొంతమంది ఈ వివరాలు అందించడానికి నిరాకరించినటువంటి వాళ్ళు ఉన్నారు కావచ్చు, అందులో ప్రజాప్రతినిధులు ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు, ఖచ్చితంగా 28వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి తమ వివరాలన్నింటినీ కూడా ఈ 3 విధానాల్లో ఏదో ఒక విధానం ఎంచుకొని తమ వివరాలన్నీ కూడా ఈ సర్వేలో ఇచ్చి పాల్గొనాలని కూడా అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మాధురి.